విషయానికి వస్తే ఏంటంటే ఎన్ఆర్ఈజిఎస్ లో గత 2 సార్లు మా దగ్గర డొన్కాలు ఉన్నాయి మేడం. అంటే వ్యవసాయ భూములకు పోయే ఏరియా ఏదైతే ఉందో ఆ ఏరియాకి సంబంధించిన డొన్కా అంటే ఆల్రెడీ గ్రామస్తులు ఆ ఏరియాలో ఉన్న రైతులు తీసుకొని ఉన్నది. అది ఎన్ఆర్ఈజిఎస్ లో ఆ రోడ్లు శాంక్షన్ అయినాయి అంట. ఒక 3 శాంక్షన్ అయినాయి, 2 సంవత్సరాలు ల్యాప్స్ అయిపోయినాయి చేసేటోళ్ళు లేక. తర్వాత మేడం ఈ చెరువు కింద అలుగుల్లా ఒక బ్రిడ్జి కూడా మంజూరైంది మేడం. మన మీ పీరియలోనే చెల్లపాలెం గ్రామంలో కొబ్బరికాయ కొట్టడం కూడా జరిగింది. అది మాకు వచ్చే నెలలనే లేదు ఆ వచ్చే నెలలైనా మీరు ఇమ్మీడియట్ గా వర్క్ స్టార్ట్ చేయిస్తా అని హామీ ఇవ్వాలి మేడం. 600 ఓట్ల మెజారిటీ కంటే తక్కువ నీకు రావద్దు. అట్లయితే నువ్వు అడిగిన ఇల్లు నీకు రావాల్సిన వాటా కంటే నేను ఎక్కిస్తా అని వాళ్ళు మాట ఇచ్చిండ్రు. అది మన శాసనసభ్యులు యశస్వి రెడ్డి గారికి మరియు అదేవిధంగా ఝాన్సీ రెడ్డి గారికి నా హృదయపూర్వక నమస్కారం. మన గ్రామ ప్రజలకు, మా అన్నలు, చెల్లెలు, అక్కలకు, తమ్ముళ్లకు నా హృదయపూర్వక నేను గెలుస్తా మేడం. మా అక్క ఆరేళ్ళ అందరూ ఆశీస్సులు నాకున్నాయి. మా బ్రదర్ చెప్పినట్టు 600 మేయర్తో బ్రహ్మాండంగా నేను గెలుస్తా. నేను మీ ముందు నిలబడతా. కానీ నా కోరిక ఏంటంటే నేను ఊళ్ళో ఇప్పుడు పెద్ద జీతగాని, నా జీతం మీరు నాకు ఇవ్వాలి, నేను వీళ్ళకు జీతం చేయాలి. దానికి మీరేం చేయాలంటే ఏ సమస్య ఉన్నా నెంబర్ 1 ఫాస్ట్ ఈ మాటే డొంక, నెంబర్ 2 ఆ డొంక అడిపాల డొంక, నెంబర్ 3 బంధమై సమాధి, నెంబర్ 2 ఈ రోడ్డు కావాలి మేడం నాకు. నేను ఊళ్ళకి వెళ్ళి పోతే వాళ్ళు అడిగిళ్ళు. ఇంకొకటి ఏంటంటే నాకు 50 కాదు, నాకు ఒక 100 ఇల్లు మీరు ఇవ్వాలి. మీరన్న 600 మేయర్తో నేను గెలుస్తున్నా. నన్ను ఆశీర్వదిస్తారు నా ప్రజలు. నేనంటే తెలుసు ఈ ఊరికి ఏమేమి సమస్యలు ఉన్నాయో ఇప్పుడే ఇంత పెద్ద చిట్టా చెప్పిండ్రు. చీకటాయి పాలనలో పెద్ద చిట్టానే ఉంది. అదంతా కూడా ఒకదాని తర్వాత ఒకటి తప్పకుండా చేస్తాను. మీ అందరు కూడా మాటిస్తున్నాయి. ఏదైతే రోడ్డు ఉందో ఆ డొంకలు ఉన్నాయో అవి, ఇంకా ఇల్లు కూడా అడిగినారు. తప్పకుండా అన్ని చేద్దాం మనము, అందులో ఎటువంటి అనుమానం లేదు. మీరు మటుకు మన కృష్ణమూర్తి గారిని బంపర్ మెజారిటీ తోటి గెలిపించుకొని రండి. గెలుపు అనేది ఖాయం. ఇక్కడ చీకటాయి పాలెంలో ఎగరబోయేది కాంగ్రెస్ జెండానే, అందులో ఎటువంటి అనుమానం లేదు. కాకపోతే మీరు ఎంత మెజార్టీ ఇస్తారో చూద్దాం. చీకటాయి పాలెం వాళ్ళు ఎంత మెజార్టీ ఇస్తారు, దాని తర్వాత ఎన్నిళ్ళు పట్టుకపోతారు. ఇంకా 2 విడతలు ఉన్నాయి మనకు. మొన్న వచ్చింది 1వ విడతనే. 2 విడతలతో సహా కలుపుకుంటే ఇంకా లాస్ట్కి వచ్చేసరికి అందరికి ఎవరు కూడా ఇల్లు లేదు అనేటోళ్ళు ఉండరు. ఆ 2 విడతలు అయిపోయేసరికి వేరేది రోడ్ ఏదైతే చెప్పిందో అది కూడా ఫస్ట్ కనుక్కుంటా నేను. అది ఎందుకు డిలే అవుతుందో కనుక్కొని స్పీడప్ చేపించి పనులు తొందరగా అయ్యేటట్టు ఆ రోడ్ది చూస్తా. ఒకదాని తర్వాత ఒకటి తప్పకుండా చేసుకొద్దాం. ఏదున్నా కానీ ఇక్కడ మీ మొహాలల్లోనే నాకు ఇక్కడ గెలుపు కనిపిస్తుంది కాబట్టి ఎక్కువ మాట్లాడదలుచుకోలే. కానీ మీ మొహాలల్లోనే ఇక్కడ విజయం మనదే అన్నది తెలుస్తుంది. చీకటాయి పాలెంలో మన ప్రభుత్వ పథకాలు అయితే మీ అందరికీ కూడా తెలుసు. 200 యూనిట్ల కరెంటు ఫ్రీ తోటి ప్రతి ఇంట్లో నెలకి 800 నుంచి 1000 రూపాయలు మిగులుతున్నాయి. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణమే కానివ్వండి, ఆరోగ్యశ్రీ పరిమితిని 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచడము, రేషన్ బియ్యం రోజు వండుకొని తింటూనే ఉంటుంది. ఇంకా దాని గురించి రేషన్ కార్డులు కూడా గత 10 సంవత్సరాలు ఎవరు కూడా రేషన్ కార్డులు ఇవ్వలేదు. అప్పుడు ఇచ్చింది మన ప్రభుత్వంలోనే, మళ్ళీ ఇప్పుడు రేషన్ కార్డులు ఇస్తుంది కూడా మన ప్రభుత్వంలోనే. ఇంకా ప్రభుత్వ పథకాల గురించి ఎక్కువ వద్దు కానీ ఇక్కడ చీకటాయి పాలెంలో ఎట్లాగో గెలుస్తున్నామో మీరు అందరు గెలిపియబోతుండ్రు. ఏవైతే చెప్పిండ్రో అవన్నీ తప్పకుండా చేస్తాను. మీ అందరికి మరొకసారి మాటిస్తున్నా. ఈ కత్తెర గుర్తు పైన ఓటేయండి. కత్తెరతో కట్ చేస్తే వాళ్ళు మళ్ళా కనిపించద్దు మనకి, అట్లా చెయ్యండి. కత్తెర గుర్తుకే, కత్తెర గుర్తుకే. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. మరి కృష్ణమూర్తి గారి గెలుపు ఖాయమైంది. ఇక్కడ వార్డు మెంబర్లందరికీ, మన సర్పంచ్ అభ్యర్థికి కూడా ముందుగా అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్.